నమస్తే. వారంగల్ నుంచి నా అభిమాని ఒక ప్రశ్న అడిగారు. స్పైనల్ బ్రీతింగ్ అట్లంటే ఏమి? నార్మల్గా ఈ స్పైనల్ బ్రీతింగ్, ఈ స్పైనల్ ప్రాణాయామ, ఆంతర్యక ప్రాణాయామ అట్లని చెప్తారు దీన్ని. ఈ ఆంతర్యక ప్రాణాయామ బయట ఎవరికో కల్పించలేదు. కుండలిని క్రియయోగ ఎవరు చేస్తారు వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తారు. నా వినంతి ఏమంటే, కుండలిని క్రియయోగ గురువు దగ్గర దీక్ష తీయకుండా మీరు ప్రాక్టీస్ చేయకూడదు. మీకు ఒక గురువు అసిస్టెన్స్ కావాలి. కుండలిని క్రియయోగ వీడియోస్ చూసి చేసే యోగం కాదు. దీనికి మనసు, దేహం, మనస్సు రెండు మీకు కరెక్ట్ గా బ్యాలెన్స్ ఉంటే మాత్రం కుండలిని క్రియయోగ చేసేదానికి మీకు పర్మిషన్ ఉంది. ఒకటి, చక్రాస్ అంతా మీకు కరెక్ట్ గా యాక్టివేట్ ఉంటే మాత్రం ఈ స్పైనల్ బ్రీతింగ్ చేసేదానికి మీకు పర్మిషన్ దొరుకుతుంది. ఈ స్పైనల్ బ్రీతింగ్ అంటే ఏమంటే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ గివింగ్ యూ దిస్ వీడియో. సిన్స్ యు ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్, మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు తెలుస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయొద్దండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మీరు ఏమి కారణం గురించి ఇది ప్రాక్టీస్ చేయకూడదు. ప్రాక్టీస్ చేసేదంటే మీకు ఒక గురువు దీక్ష కావాలి. ఇంకొకటి, మీరు ప్రాక్టీస్ చేసేదానికి గురువు మీకు పర్మిషన్ ఇవ్వాలి. గురువు లేకుండా ఈ స్పైనల్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయొద్దండి. ఇవ్వాలంటే ఇది చక్రాసన యాక్టివేట్ చేస్తుంది. చక్రాస్ యాక్టివేట్ లేకుండా ఉండే చక్రాసు యాక్టివేట్ అవుతుంది ఇది చేసేటప్పుడు. దీన్ని సటిల్ ప్రాణాయామ అట్లంటే సూక్ష్మ ప్రాణాయామం అట్లని చెప్తారు. ఆంతర్యక ప్రాణాయామం అట్లని చెప్తారు. మీ స్పైనల్ కార్డ్ లో 3 నర్వ్స్ ఉంది. అట్లంటే ఈడ, పింగళ, సుషుమ్న నాడి 3 నాడి ఉంది. ఈ సుషుమ్న నాడి ఏమంటే, ఈ స్పైనల్ కార్డ్ ఇట్లా ఉంటుంది చూడండి. దీని లోపల ఇట్లా ఉంటుంది స్పైనల్ కార్డు. దీని లోపల ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ లో ఒక నాడి లోపల పోతుంది. అది మీకు కనపడదు. ఇది అంతా ఆంతర్యక క్రియ. అట్లంటే మీ దేహం లోపల ఉండేదాన్ని మీరు చూడాలా. ఫస్ట్ స్పైనల్ కార్డ్ ని మీరు చూడాలా. ఇది ప్రాణాయామం చేసేదానికి ఏమేమి కండిషన్స్ ఉంది అంత కండిషన్ దీనికి ఉంటుంది. బిఫోర్ డూయింగ్ మెడిటేషన్ చేసేదానికి ముందర ఇది చేయాలా మీరు. అట్లంటే కుండలిని క్రియయోగం చేసేవాళ్ళు మాత్రం, మీరు కాదు. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను ఈ వీడియో ఎలా ఇంత రోజు ఈ యూట్యూబ్ లో వేయలేదంటే, ఇది ఊరికే ఏమేమో వీడియో చూసుకుని ఏమేమో చేసేస్తారు. తర్వాత ఏమేమో ప్రాబ్లం వస్తుంది. దానికి నేను సూక్ష్మంగా ఉంటే ప్రాణాయామం, ధ్యానం మీకు కల్పించలేదు. ఇది సూక్ష్మ ప్రాణాయామం, సటిల్ ప్రాణాయామం. అట్లంటే మీ ఈ ప్రాణాయామం చేసేటప్పుడు బోత్ ఆఫ్ యువర్ నాస్ట్రిల్స్ షుడ్ బి ఓపెన్డ్. ఇది ఓపెన్ లేకుండా పోతే, ఒక నాస్ట్రిల్ మాత్రం ఓపెన్ ఉంటే మీరు స్వరయోగం చేయాలా. స్వరయోగం చేస్తే నాది వీడియో ఉంది. ఆ స్వరయోగం చేస్తే మీకు నాస్ట్రిల్స్, ఈ ముక్కు, బోత్ ది నాస్ట్రిల్స్ విల్ బి ఓపెన్డ్. ఓపెన్ అయిన తర్వాత కళ్ళు మూసుకొని పద్మాసనం, సిద్ధాసనం, సుఖాసనం లేకపోతే చారాసనం వేసుకుని కూర్చొని దీర్ఘంగా లోపల మీరు నిదానంగా ప్రాణశక్తి లోపల తీసుకోవాలి. ఎట్లా? శబ్దం లేకుండా తీసుకునేప్పుడు ఏం చేస్తారంటే, మీకు కింద మూలాధార చక్రం ఉంది, దానికి పైక స్వాదిష్టానం ఉంది,
దానికి పైక మణిపుర చక్రం ఉంది, దానికి పైక మీకు అనాహత చక్రం ఉంది, తర్వాత దానికి పైక మీకు విశుద్ధి చక్రం, ఆగ్నేయ చక్రం, సహస్రార చక్రం ఇట్లా ఉంటుంది. ఇది ఎట్లా చేసేదంటే ఫస్ట్ ప్రాణశక్తి తీసుకునేప్పుడు ఆ స్పైనల్ కార్డ్ లోపల ఒక మైక్రో నర్వ్ లోపల పోతుంది అట్లా అని ఫస్ట్ చూడాలా. మీరు చూసి తర్వాత మీరు ఏం ప్రాణశక్తి లోపల తీసుకుంటారు, ఆ ప్రాణశక్తి లోపల ఉండే ఆ మైక్రో నర్వ్ ఉంది చూడండి, దాని లోపల ఈ ప్రాణశక్తి లోపల పోతుంది అట్లా మీరు వ్యూహం చేసుకోవాలి. చేసుకుని ఒక్కొక్క చక్రం జంప్ చేసి నిదానంగా విశుద్ధి చక్రం వస్తుంది, తర్వాత బ్యాక్ సైడ్ లో చూసి సహస్రారం వస్తుంది, తర్వాత ఆగ్నేయం వస్తుంది. ఇది ఇనలేషన్. విశుద్ధి వచ్చి బ్యాక్ సైడ్ లో ఇట్లా వచ్చి సహస్రారం, తర్వాత ఆగ్నేయం ఇచ్చి మీరు ఎక్సలేషన్ చేసేటప్పుడు ఆగ్నేయం దానిపైక సహస్రారం, విశుద్ధి, అనహతం, మణిపురం, స్వాదిష్టానం, మూలాధారం. ఇది చక్రాలు చూడాలి, ఆ లోపల ఉండే ఆ నర్వస్ అది చూడాలి. ఇన్ కేస్ మీకు విజువలైజేషన్ చేసేదానికి అయ్యలేదంటే ఆ మైక్రో నర్వ్ కనపడలేదు అట్లా అంటే ఏమీ ప్రాబ్లం లేదు. లేకపోతే చక్ర మీకు కనపడలేదంటే ఏమీ ప్రాబ్లం లేదు. ఏం చేయాలంటే ఒక్కొక్క చక్రంగా ఫస్ట్ మూలాధారం కాన్సన్ట్రేషన్ చేసి తీసుకొని స్వాదిష్టానం వచ్చింది, ఇప్పుడు మణిపురం వచ్చింది, ఇప్పుడు అనాహతం వచ్చింది, ఇప్పుడు విశుద్ధి వచ్చింది, సహస్రారం వచ్చింది, ఆగ్నేయం వచ్చింది. ఫుల్ ఇనలేషన్ ఈడ వచ్చింది. తర్వాత ఎక్సలేషన్ చేసేటప్పుడు ఒక ఫ్లో ఉండాలి, కట్ చేయకూడదు. ప్రాణశక్తి తీసుకునేప్పుడు విడిసేనప్పుడు కట్ అవ్వకూడదు. అది కరెక్ట్ గా లింక్ ఉండాలి. ప్రాణశక్తి లోపల పోయేది బయట వచ్చేది. ఇట్లా ఫస్ట్ ఒక 10 మినిట్స్ చేయాలా. ఇది మీకు జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నేను కల్పిస్తా ఉన్నాను. ఇది ఎవరు సెపరేట్ గా ఇండిపెండెంట్ గా ప్రాక్టీస్ చేయొద్దండి. ఇది ఏమైనా ప్రాక్టీస్ చేసేసి గురు మీరు వీడియో వేసిండారు, మీ వీడియో చూసి నేను ఇది చేశాను అట్లని చెప్పొద్దండి. దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్, నాట్ ఫర్ ప్రాక్టీస్. Unless otherwise you have a trained guru with you, don't practice spinal breath. It is a very wonderful breathing system. Your internal subtle energies are getting activated. There is every possibility of getting the Kundalini activated and coming out of the Kundalini cave. So that I am not advising you to practice this. This video is just for information. So what I have told, this is called spinal breathing. Thank you.